హాయ్ అండి, వెల్కమ్ టు చందూస్ ఒపీనియన్. ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. బా స్టార్టింగ్ చెప్పాలంటే నాగ్సార్ గురించి చెప్పాలి. బా ఏమున్నారా బాబు, అసలుకి మామూలుగా లేడు. ఆ బ్లూ షర్టు సార్ ఒక రేంజ్లో ఉన్నాడు. అసలు రాను రాను వయసు సీజన్కి వయసు తగ్గిపోతుంది కానీ పెరగట్లేదు అసలుకి నాగ్సార్కి. అమ్మాయిలందరికీ ఎప్పటికీ మన్మధుడే, ఎప్పటికీ ఇదే. సో నెక్స్ట్ ఇంకా ఎపిసోడ్లోకి వచ్చేస్తే, బా ఏం మాట్లాడాలో ఏందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. దాన్ని పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అనేవాడికి మనం ఏం మాట్లాడలేం, అస్సలు ఏం మాట్లాడలేం. తెలిసిన వాళ్ళతోనూ మాట్లాడచ్చు, తెలియని వాళ్ళతోనూ మాట్లాడచ్చు. ఇట్లా తెలిసి తెలియని వాళ్ళతో ఏదన్నా మాట్లాడాలంటే నిజంగానే చెప్తున్నాను, అబ్బా నాకైతే ఇవాళ వచ్చిన కోపానికి అసలు ఏందో ఆ యాటిట్యూడ్ ఏందో. అసలు అక్కడ మాట్లాడుతుంది ఎవరితో మాట్లాడుతున్నారో, అసలు నాగ్ సార్తో మాట్లాడుతున్నారో. నాగ్ సార్ అయితే లిటరలీ 4-5 టైమ్స్ అసలు హరీష్ లెట్ దమ్ ఫినిష్ అనేసాను. ఏంటో ఆ మధ్యలో ఇది చేయడాలు ఏంటో. అట్లీస్ట్ ఆడియన్స్కి కూడా రెస్పెక్ట్ లేదు. మీకు దండం, ఆడియన్స్ ఒపీనియన్ అడిగితే వాళ్ళు చెప్తుంటే మీకు దండం అంటాడు. ఏ ఏంది స్వామి, నాకు అర్థం కావడం లేదు. అంత క్లియర్గా 2 సార్లు వీడియో చూపిస్తే కూడా నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయలేదంటే దాన్ని ఏమంటారు? ఇంకా అంత క్లియర్గా ఉంది కదా దాంట్లో. నేను ఎన్ని రోజులు ఒక అమ్మాయితో మాట్లాడాను, ఒక అమ్మాయి 2 అబ్బాయిలతో మాట్లాడాను అనుకున్నాను. నాకు ఇవాళ అర్థమైంది ముగ్గురు అమ్మాయిలతో మాట్లాడానని స్టేట్మెంటే పాస్ చేశాడు. డైరెక్ట్గా స్టేట్మెంటే అది. ఆ కాంటాక్ట్ వదిలేసి ఇంకొక ఏదేదో చెప్పేసి దాన్ని ఎలానో ఫ్లిప్ చేసేసి అది నేను అనలేదు అన్న టైప్లో చెప్పడం టూ వరస్ట్. అసలు టూ వరస్ట్, మామూలు వరస్ట్ కూడా కాదు. అట్లీస్ట్ అక్కడ అంత పెద్ద ఒక లెజెండరీ యాక్టర్ ఆయన చెప్తున్నాడు, ఆడియన్స్ పోల్ చేస్తున్నారు, హౌస్ మేట్స్ అందరూ చెప్తున్నారు. లిటరల్లీ నాకైతే ఆయన బా ఎట్లా అనిపిస్తుంది అంటే, నీకు ఒక దండం రా స్వామి అనిపించేసేలాగా ఉంది. ఏంది అసలుకి కష్టం. ఇలానే అయితే చాలా కష్టం, సీరియస్లీ చాలా కష్టం. నెక్స్ట్ వీక్ కానీ నామినేషన్లో ఉంటే కంపల్సరీ పంపించేస్తారు ఇంటికి వెళ్ళి. ఇంకా మీరు ఎందుకు ఆ గుండు కొట్టుకున్నారో కానీ అగ్ని పరీక్షలో ఇంటికి వెళ్ళి కామ్గా ఉండిపోవాల్సిందే. ఇంకా అరే అంత 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 కళ్ళ ముందరు 2 టైమ్స్ వీడియోస్ వేసి మరీ చూపిస్తున్నారు. అంత క్లియర్గా చూపిస్తున్నారు. అంత లిటరలీ వాళ్ళందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. అంత క్లియర్గా ఉంది. కానీ టాపిక్గా డైవర్ట్ చేసి వేరేలాగా చెప్పడం ఏంటి? అబ్బా, యాక్చువల్లీ టాపిక్ మధ్యలో మాట్లాడాల్సింది, బట్ కానీ స్టార్టింగ్లో. ఎందుకంటే నాకు అంత ఇరిటేషన్ వచ్చేస్తుంది. అసలు చూసుంటేనే నాకు కోపం వచ్చేస్తుంది, ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఏంట్రా బాబు. తర్వాత ఆ కామ్నర్స్కి ఆ బిహేవియర్ ఏందో. నాకు ఇంతమంది సీజన్లో చూసాను కానీ అట్లా ఫ్రంట్ రోలో కూర్చోవడం, వాళ్ళు అట్లా కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చోవడము, నాకు మేబీ అది అందరూ అడ్రస్ చేశారో లేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే నచ్చలేదు. ఎందుకంటే తను ఒక పెద్ద లెజెండరీ యాక్టర్. అలాంటి ఆయన ముందర కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చోవడాలు ఏందో, ఆయన మాట్లాడుతుంటే సమాధానాలు సరిగ్గా చెప్పకపోవడం ఏందో, బా వాళ్ళ యాటిట్యూడ్ ఏందో నాకేం అర్థం కావటం లేదు. నేను ఆల్రెడీ వీడియోలో నాకు సరే అడగాల్సిన విషయాలు అని చెప్పి దాంట్లో చేశాను, కామెంట్స్ని గట్టిగా ఇచ్చిపడేయాలని. బట్ కానీ నేను అనుకున్నంత జరగలేదు. బట్ కానీ చాలా విషయాలు నేను చెప్పిన మీకు వీడియోలో చూసింటే మీకు కానీ అర్థమవుతుంది. నేను చెప్పిన పాయింట్స్ మోస్ట్ అన్ని పాయింట్స్ సార్ అడిగారు. సో వంట తనూజ గురించి అది అడిగారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. తర్వాత ఇన్ని ఓకే, కానీ మన మనీష్ గారిని ఎందుకు ఈసారి వదిలేశారు నాగ్ సార్? అంటే ఇంకొక వారం వెయిట్ చేద్దామన్నా? అదేంటి రెడ్ లైట్ గ్రీన్ లైట్ అంత పెద్ద ఇష్యూ ఏంటి? సింపుల్గా అలా నేను చెప్పాను కదా, మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో దాని గురించి ఉండదు అనేసి నేను ఆల్రెడీ వీడియో చెప్పాను. సో దాని గురించి అయితే ఊరికే అట్లా నామకే వాస్తా అడిగినట్లు దాన్ని అక్కడితో ముగిచ్చేశారు. సో అదొకటి కొంచెం డిసప్పాయింట్ అయింది నాకు. ఇంకా ఆశా సైని గురించి, ఫ్లోరా షైని, ఆశా సైని కాదు ఫ్లోరా షైని గురించి. సో అది యాక్చువల్లీ నేను మొన్న వరకు చూసిన వర్షన్లో
ఆశా షైని మీద కొంచెం ఉండే, కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉండే. బట్ స్టిల్ ఇప్పటికీ ఉంది, ఆమె కొంచెం సాఫ్ట్ పర్సనే. బట్ కానీ అంత సంజనాని అలా మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు సీరియస్లీ. సో ఇంత నుంచి ఆట రసవత్తరంగా ఉంటుంది కావాలి, అందుకోసమే కదా ఫ్లోరా షైని గారిని లోపల పెట్టింది. ఎందుకంటే వాళ్ళిద్దరికి రైవల్టీ ఉంది. సో సంజన గారు అంత ఈజీగా సారీ చెప్తే యాక్సెప్ట్ చేసే రకం కాదు. సో ఎందుకంటే మాట్లాడాలి మాట్లాడాలంటే కాబట్టి. సో ఇంకా నుంచి వాళ్ళిద్దరికి ఎలా ఉంటుంది ఏంటి అనేసి కంటెంట్ మనకు బాగా వస్తుంది, ఫుల్గా ఎంజాయ్ చేసుకోవచ్చు. సో అదొకటి. నెక్స్ట్ తనుజాది రీతుది వాళ్ళిద్దరిని సార్ట్అవుట్ చేశారు. ఓకే గుడ్, అది బాగుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. సో చిన్న చిన్న విషయాలకి సార్ట్అవుట్ చేయాలి కాబట్టి అది నేను చెప్పానా, ఏడుపు గురించి చెప్తారు కంపల్సరీ చెప్పాలి తనకి అనేసి. ఎందుకంటే బట్ షీఈస్ వెరీ గుడ్, షీఈస్ వెరీ గుడ్. తనుజ చాలా మంచి అమ్మాయి. సో కంపల్సరీ అంటే తను విసుక్కోవడం అది చెప్పిందని, అది నాకు కూడా నచ్చలేదని చెప్పాను కదా. తనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే వేరే వాళ్ళకి ఓకే ఇప్పుడు చెప్పింది లేండి ఎపిసోడ్లో, నేను ఇంకా కిచెన్ వైపు వెళ్ళను అనేసి. బట్ మిగిలిన అన్ని విషయాలు తను ఆ రోజు నామినేషన్లో డిఫెండ్ చేసుకోవడం అన్నీ సూపర్. చెప్పాను కదా, ఈ కామనర్స్ అందరూ కలిసి అమ్మాయి మీద పడిపోవడం అలా అది నాకు నచ్చలేదు అనేసి. బట్ ఓకే ఆ టాపిక్ గురించి కూడా తీసుకొచ్చారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ టాపిక్ గురించి కూడా డిస్కస్ చేశారు. సో రీతుకి ఇప్పుడు తనుజాకి ఫ్రెండ్షిప్ అది దాన్ని ప్రాబ్లం ఉన్నది సార్ట్అవుట్ చేసేసారు, అదొకటి పాయింట్. నెక్స్ట్ మనమే అడ్రస్ చేయలేదండి సీరియస్లీ. నాకు సార్ చెప్పిన వీడియోలో వేసేంత వరకు మనం రెట్రోస్ దాని గురించి అంత నోటీస్ చేయలేదు. బట్ కానీ దాన్ని అంత ఇది చేయలేదు. కానీ లిటరల్లీ ఇవాళ వీడియో చేసిన తర్వాత అరే అవును కదరా ఈ పాయింట్ మనం ఎలా మిస్ అయిపోయాం అనిపించింది. సో యాక్చువల్లీ ఫస్ట్ మాస్క్ మ్యానే అన్నాడు ఇమాన్యుయల్ని రెడ్ రోస్ అనేసి. దాని తర్వాత వెంటనే ఆ మాటకి గుండంకుల్ అని అన్నాడు, ఐ లవ్ యూ కూడా అని చెప్పారు. అది చాలా ఫన్నీ వేలో జరిగింది. కానీ ఆయన మాత్రం రెడ్ రోజ్ అనడం కరెక్ట్, నువ్వు మాత్రం గుండంకుల్ అనడం రాంగ్. ఇది ఎక్కడి మ్యాజిక్కో ఇది ఎక్కడి జిమ్మిక్కో మరి మనకు అర్థం కాదమ్మా, ఆయనకే అర్థం కావాలి. ఇప్పుడు అనిపిస్తుంది డైలాగ్ ఇన్ని రోజులు నేను మనిషికి చెప్తానని, అరే ఆయన ఎవరికైనా చూపించండి రా అనేసి. ఇప్పుడు ఈయన చెప్పాల్సి వస్తుంది, అరే వాడిని అట్లా వదిలేకండి రా ఎవరికైనా చూపించండి అనేసి. ఏంది అసలుకి అబ్బా. అట్లీస్ట్ అక్కడైనా యాక్సెప్ట్ చేశాడు, ఓకే ఆ స్టేట్మెంట్ పాస్ చేయడం రాంగ్ అనేసి, అది ఓకే. నెక్స్ట్ మన సంజనక్క గురించి ఓకే అంత అదే చెప్పాను కదా. తను పాపం తను ఏడుస్తుంటే నాకు లిటరల్లీ కొంచెం పాపం అనిపించింది సీరియస్లీ. ఎందుకంటే తను మెయిన్ తన వల్ల నేను చెప్పాను కదా సెకండ్ నేను ఎపిసోడ్లో తన గురించి నేను ఎంత బాగా చెప్పానో. సో లిటరల్లీ నాకు తన మీద నాకు ఒపీనియన్ చేంజ్ చెప్పింది ఇప్పుడు అసలుకి సీరియస్లీ. సంజన గారు లేకపోతే అసలు ఏం లేదు, డొల్లా అసలుకి బిగ్ బాస్ డొల్లా అనిపించేసే రేంజ్లో ఉంది ఇప్పుడు సీరియస్లీ. ఆమె కంటెంట్ కానీ ఆమె కానీ కొన్ని విషయాల్లో కొంచెం చూపిస్తుంది. చెప్పాను కదా కొంచెం పొగరు ఉంది, ఆమెకు నచ్చకపోతే వాళ్ళని ఎవరినైనా సరే ఫేస్ మీద ఇది చేస్తుంది, నచ్చితే ఆమె బాగా ఇది చేస్తుంది. కొన్ని ఎంటర్టైన్మెంట్ వేలోనే ఉంది, కొన్ని మిస్టేక్స్ కూడా ఉన్నాయి అవి కానీ ఇది చేసుకుని పోతే చెప్పాను కదా విన్నింగ్ మెటీరియల్ అనేసి. సో ఆమెకి చెప్పాల్సినవన్నీ ఇన్పుట్స్ అన్నీ చెప్పేశారు. నెక్స్ట్ క్యాప్టెన్సీ గురించి, యాక్చువల్లీ సీజన్లో అన్ని సీజన్లో క్యాప్టెన్కి ఒక పవర్ ఉంటుంది, క్యాప్టెన్ చెప్పినట్లు వినాలి. వీళ్ళేందో ఈ విధానం ఏందో నాకు అర్థం కావట్లేదు. కానీ ఓనర్స్ వాళ్ళు అసలు క్యాప్టెన్సీ కేర్ కూడా చేయట్లేదు పాపం. నాకైతే ఆయన నాకు సార్కి ఫస్ట్ అదే పాయింట్ చెప్తుంది, కెప్టెన్ అనే మాట కానీ నాకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని నాకు కూడా కొంచెం అది అనిపించింది. ఎందుకంటే ప్రతి సీజన్లో క్యాప్టెన్ అంటే క్యాప్టెన్ అనే వాడి మాట కంపల్సరీ వినాలి. బట్ ఈ సీజన్లో ఏంటో ఇంకా దాన్ని అడ్రస్ చేయలేదు. మేబీ నెక్స్ట్ సండే ఎపిసోడ్లో ఏమన్నా చెప్తారేమో చూడాలి, అదొకటి. నెక్స్ట్ ఫ్రీ బోర్డ్ అనే దాని గురించి కంపల్సరీ మాట్లాడాలని చెప్పాను, అది కూడా మాట్లాడాడు. సో ఫ్రీ బోర్డ్ అనేది అది జస్ట్ నార్మల్ వర్డ్. ఎవరైనా కూడా సరే మీరు సింగిలా లేకపోతే మ్యారీడా అని అంటే, సింగిల్ అంటే అబ్బా మీకేంటి ఫ్రీ బోర్డ్, ఎవరైనా నార్మల్గా మనలాంటి వాళ్ళు నార్మల్గా కూడా యూజ్ చేసే వర్డే అది. సో దాన్ని కూడా సార్ ఒక కన్క్లూజన్ తీసుకొచ్చారు, అది కూడా ఒక పాయింట్. నెక్స్ట్ ఇంకేం పాయింట్స్ ఉన్నాయి అబ్బా, రాసుకున్నాను చాలా పాయింట్స్. ఇమాన్యుయల్ పాపం చాలా ఫీల్ అయ్యారు. సో నాకు కూడా బాధగా అనిపించింది అలా చూసినప్పుడు. ఓకే ఇమాన్యుయల్ కూడా అలా చెప్పినప్పుడు ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఎవరికైనా ఏడుపు వస్తుంది. సో
ఓకే, ఇన్ని ఆల్వేస్ ఎంటర్టైనర్ సీరియస్లీ. కొంచెం ఎంటర్టైనింగ్ ఆ హౌస్లో ఉంది అని అంటే ఇమాన్యుయల్ వల్లే. సో అది కూడా ఓకే. ఆ టాపిక్ గురించి కూడా అడిగారు. నెక్స్ట్ మన కళ్యాణ్, ఆ కళ్యాణ్ యాటిట్యూడ్ ఏందో పర్లేదు అనుకుంటాను, కానీ కొంచెం కొన్ని కొన్ని చోట్ల తను బిహేవ్ చేసే ఆ సార్ ముందర అట్లా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం ఏందో నాకు అసలు అర్థమే కావట్లేదు. అదే ఒకటి నాకు నచ్చలేదు. మీకేమనిపించిందో? అంటే వేసుకోకూడదా అని మీరేమైనా కామెంట్ పెడితే నేనేం చెప్పలేను, కానీ నాకు నచ్చలేదని చెప్తున్నాను. నెక్స్ట్ రాము రాథోడ్, నేను చెప్పాను కదా ఆ పాయింట్, నేను చెప్పాను కదా రాము రాథోడ్ బట్టలు ఉతకడం కానీ ఇది చేయడం కానీ చాలా కష్టపడ్డాడు. సో కంపల్సరీ అప్రిషియేషన్ ఇవ్వాలి అని. సో టాస్క్లో కూడా సూపర్గా ఆడాడు. సో ఆ టాపిక్ గురించి కూడా నాగార్జున సార్ మాట్లాడాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నిజంగా సీరియస్గా నాకు ఫస్ట్ టైం అంటే నేను చెప్తున్నాను కదా, సీజన్ 1 నుంచి చూసి అరే ఈ పాయింట్ చెప్పింది, ఈ పాయింట్ చెప్పి అలా ఎన్నో విషయాలు నేను చెప్పలేక లిటరలీ లాస్ట్కి లేదు మన ఒపీనియన్ ఎట్లా తిరిగి చెప్పాలి, మాట్లాడాలి, మనం అనుకునేది చెప్పేసేయాలి అనేసి లాస్ట్కి ఫైనల్గా ఈ సీజన్లో నేను చెప్పాను. ఈ రోజు నేను అలా నేను చెప్పిన విషయాలు సార్ అక్కడ మాట్లాడుతుంటే నాకు భలే హ్యాపీగా అనిపిస్తుంది. లిటరల్లీ చిన్నపిల్ల అరే నేను ఈ టాపిక్ చెప్పాను, నేను ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నారు అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సీరియస్లీ నేను బిఫోర్ సీజన్స్లో అన్నిట్లో అరే ఈ పాయింట్ ముందే డిస్కస్ చేసుకునే వాళ్ళం అన్న, ఈ పాయింట్ గురించి చెప్తే బాగుంటుంది, ఈ పాయింట్ గురించి అడిగితే బాగుంటుంది అనేసి అని. అవన్నీ ఇలా ఇప్పుడు నేను యూట్యూబ్లో చెప్తుంటే ఆ విషయాలు అడుగుతుంటే నాకు భలే హ్యాపీగా అనిపించింది. లిటరల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో నేను చెప్పిన వాటిలో ఏదైనా మిస్ అయింది అంటే మనీష్ గారి గురించి, తను మా బిహేవియర్ అది కొంచెం చెప్తారనుకున్నాను. బట్ కానీ మేబీ ఫస్ట్ ఎపిసోడ్ కదా అనేసి ఏమన్నా కొంచెం అదేమన్నా లిబరేటివ్ వద్దరారు ఏమో మరి తెలియదు. చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమన్నా ఉంటే కంపల్సరీ చెప్తారనుకుంటున్నాను. అదొకటి. నెక్స్ట్ ఇంకా సుమన్ శెట్టి గారు సార్, సుమన్ శెట్టి సార్ గురించి మర్చిపోతున్నాను. చూసారా మా సార్ మాట్లాడితే అబ్బా మాట్లాడింది 4 మాటలు మాట్లాడారు, అవి కూడా గుత్తాలు రాలిపోతాయేమో అనేసాను అన్నట్టు. సో నిజంగా నాకు భలే నవ్వొచ్చింది సారు అలా మాట్లాడుతుంటే. 4 మాటలు మాట్లాడినారు, బాగున్నారా అంటే బాగున్నారా అనేసానని. నిజంగా అబ్బా నాకు నిజంగా భలే అనిపించింది. ఆయన కొంచెం మాట్లాడితే బాగుంటుంది, కొంచెం ఏదైనా కంటెంట్ ఇస్తే బాగుంటుందని నా ఫీలింగ్ సీరియస్లీ. ఎందుకంటే పాపం మీమర్స్ తర్వాత ట్రోల్స్ పేజెస్ అందరికి సార్కి చాలా సపోర్ట్ చేస్తున్నారు సుమన్ శెట్టి గారికి. సో అలాంటి వాళ్ళకి అట్లీస్ట్ కంటెంట్ అన్నా కావాలంటే ఈయన ఏదో ఒకటి మాట్లాడి అంటే మాట్లాడిన ప్రతి దాంట్లో కొన్ని పంచెస్ ఉన్నాయి సీరియస్లీ, వాటికి కూడా మీమ్స్ చేస్తున్నారు. ఓకే, కానీ ఇంకొంచెం ఎలివేట్ అయితే బాగుంటుందని నా ఒపీనియన్. అదొకటి. తర్వాత భరణి గారి గురించి, భరణి గారితో జస్ట్ 2 మాటలు మాట్లాడినారు. తర్వాత ఈ టాపిక్ గురించి వచ్చేసింది. మేబీ నెక్స్ట్ ఎక్స్పోలో ఏమైనా మాట్లాడతారు అంటే ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. గుడ్డు గురించి దాని గురించి ఆయన ఒప్పుకునేసారు కాబట్టి, అందరికీ సారీ కూడా చెప్పేశారు కాబట్టి మేబీ ఆ విషయం గురించి ఇంకా పెద్దగా ఇది చేయకూడదు అనేసి దాన్ని వదిలేసినట్టున్నారు. సో అది 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 ఆ టాపిక్. నెక్స్ట్ నాకు ఇంకా చెప్పాల్సిన చాలా టాపిక్స్ ఉన్నాయి. చెప్పాను కదా మనకి అంతమంది సబ్స్క్రైబర్స్ లేరు. నేను ఎక్కువ లెంత్ పెడితే ఎవరు అబ్బా ఏంది సోది అనేది చూడరు. దానివల్ల నేను పాయింట్స్ కట్ చేసి యాక్చువల్లీ ఫస్ట్ ఫ్రైడే ఎపిసోడ్ గురించి అంతా ఉంది. సో అవంత పెద్ద ఇంపార్టెంట్ కాదు కదా, కంపల్సరీ అందరూ చూసి ఉంటారని దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదని నేను చెప్పట్లేదు. సీరియస్ లిటరల్లీ మనం ఒక్కొక్క టాపిక్ గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తే సీరియస్లో ఒక 30 minutes వస్తుంది. సో అదే చెప్తున్నాను కదా, మనకు అంతమంది సబ్స్క్రైబర్ లేరు, మనం అంత చెప్తే ఎవరు వినరు కాబట్టి నేను కట్ చేసి చెప్తున్నాను. మెయిన్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను. సో ఇంకా 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 ఆయన గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. మాస్ మాన్ గురించి అదే చెప్తున్నాను కదా, తాను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అన్న వాళ్ళకి మనం ఏం మాట్లాడలేదు, మనం ఏం చెప్పినా అర్థం కాదు. సో ఏమో ఇంకా నెక్స్ట్ వీక్ ఆయన ఏంటి ఎలా ఉంటుంది అనేసి దాన్ని చూసి దాన్ని బట్టి చెప్పాల్సింది తప్ప నుంచి ఇప్పుడు మాట్లాడాలని కూడా అనిపించట్లేదు. అందుకనే నేను ఈ టాపిక్ ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడితో. సో మేబీ అన్ని టాపిక్స్ గురించి కవర్ చేశాను అనుకుంటాను. సో నేను ఇంత కష్టపడి మీకోసం నేను వీడియోస్ చేస్తున్నప్పుడు నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒక్కటే అండి, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ ఉంటుంది అలా అలా కొట్టే ఇలా నోటిఫికేషన్ వస్తుంది నేను వీడియో పెట్టగానే. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నేను
ఓకే బాయ్.